హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. ఈ వ్లాగ్ మాత్రం నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకో మీరు కూడా ఒకసారి చూడండి. డాడీ పిలుస్తున్నా ఎందుకో డాడీ పిలుస్తున్నా నేను వడను, మీరిద్దరే ఓపెన్ చేయి చదువు. నాన్న ఫేవరెట్ ఇస్తున్న చిన్న గిఫ్ట్. ఇంకా చాలా రోజుల నుంచి మీకు అంటున్నారు, మీరిద్దరు స్టార్ట్ చేసిన కొత్త ప్రయాణానికి ఇది ఒక గుర్తుగా ఉండిపోవాలని ఇస్తున్నాను. ఏంటిది? పట్టల జిప్పకు పేపరు. సో మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం కదండి. సో దానికి సంబంధించింది అనమాట. మైక్ ఇప్పించాడు డాడీ యాక్చువల్గా. సో మేము మొన్న మాట్లాడుకుంటున్నాం అనమాట, నేను అండ్ మా సిస్టర్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా మైక్ తీసుకుంటే ఇంకా వాయిస్ క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేము మాట్లాడుకుంటుంటే ఇంకా మా డాడీ విని వీళ్ళకి యూజ్ అవుతుందేమో ఇది అని చెప్పేసి తను ఇప్పించారనమాట. యాక్చువల్గా వాళ్ళకి ఏం తెలియదండి, యూట్యూబ్ ఛానల్స్ మైక్స్ ఇవి వాళ్ళకేం తెలియదు కదా. అయినా కూడా వాళ్ళు మా కోసం ఆలోచించి వీళ్ళకి మా కూతుర్లకి ఇది అవసరం పడుతుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేసి ఇవ్వడం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. మనం కొనుక్కోలేక కాదండి, మనం కూడా తీసుకోగలుగుతాము. కాకపోతే మన పేరెంట్స్ మనకన్నా ఒక స్టెప్ ముందే ఆలోచించి మా పిల్లలకి ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఆలోచించి తీసుకోవడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళు మన కోసం చేసేది చిన్నదైనా పెద్దదైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో తను మైక్ ఇవ్వడం మాత్రమే కాదండి, ఆ మైక్ ఇచ్చే దాన్ని గిఫ్ట్ ప్యాక్ ఇట్లా చేయించి దానిపైన రాశారనమాట ఒక నోట్. ఎలా అంటే నా కూతుర్లు ఇద్దరు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి, దాంట్లో మీరు అనుకున్న హైట్స్కి వెళ్ళాలి, మంచి రీచ్ రావాలి మీకు అని చెప్పేసి నోట్ రాసి ఇచ్చారు. మనం తీసుకోలేక కాదండి, మనం తీసుకోవచ్చు. కానీ మన పేరెంట్స్ మనకన్నా ఒక స్టెప్ ముందే ఆలోచించి మన కోసం తీసుకొని ఇంత సపోర్ట్ చేయడం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎవరైనా అంతే అండి, హౌస్ వైఫ్స్ నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు అని డిస్కరేజ్ చేయకుండా నువ్వు కూడా సాధిస్తావు ఏదైనా సరే అని చెప్పి ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారండి. ఆ విషయంలో నేను అండ్ మా సిస్టర్ అయితే చాలా లక్కీ. ఎందుకంటే మమ్మల్ని ఇంత బాగా అర్థం చేసుకునే పేరెంట్స్, మాకు ఇంత మంచి హస్బెండ్స్ ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇది చేయగలుగుతున్నాము. సో మీరు కూడా ఏదైనా సరే సాధిస్తారు అని చెప్పి హౌస్ వైఫ్స్కి సపోర్ట్ చేయండి, వాళ్ళైనా కూడా ఏదో ఒకటి సాధించి చూపిస్తారు. సో నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఎలా అంటే డాడీ నాకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి అదంతా టెస్ట్ చేసి ఓకే అయిన తర్వాత నేను ఈ మైక్లో ఫస్ట్ డాడీ వీడియోనే చేస్తాను, డాడీ నాకు ఇది ఇచ్చారు కదా నేను అదే చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాను. ఇంకా మమ్మీ మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారనమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఛానల్ నేమ్ మాత్రం మర్చిపోకండి, మీతో మా ముచ్చట్లు.